వెల్కమ్ టు టీవీ3 స్పీడ్ న్యూస్. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మే 10న జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల మంది ప్రజలతో భారీ స్థాయిలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, మోదీ రాకతో తెలంగాణలో కూడా పెద్ద మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. భాజపా శకం ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీ విజయం దిశగా సాగుతుండడం శుభ పరిణామమని అన్నారు. ఇదే ట్రెండ్ తెలంగాణలో కూడా పునరావృతం అవుతుందని తెలిపారు. ప్రజలు అభివృద్ధి కోసం భాజపా వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈరోజు రిజల్ట్స్ చూసిన తర్వాత రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయానికి హీరో విజయ్ ప్రసంగాలు ప్రధాన పాత్ర పోషించాయి. ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. డీఎంకే వర్సెస్ టీవీకే పోరుగా ఎన్నికలను మలచి యువతలో ఉత్సాహం నింపారు. స్టాలిన్ అంకుల్ వర్సెస్ మీ దళపతి అంటూ ప్రజల్లో ఆకర్షణ పెంచారు. అవినీతిపై తీవ్రంగా మాట్లాడి ప్రజల విశ్వాసం పొందారు. தமிழ்நாடு தான் டிவிக்கே தான் தமிழ்நாடு. எனக்கும் என்னுடைய மக்களுக்கும் நடுவுல வேற யாராலையும் உள்ள நுழையவே முடியாது. இது ஒரு அம்மா பையன் உறவு, அப்பா புள்ள உறவு, அண்ணன் தங்கச்சி உறவு, அண்ணன் தம்பி உறவு, அக்கா தம்பி உறவு. இது சும்மா ஒரு எலெக்ஷனுக்கு வந்த உறவு அப்படின்னு நினைச்சிடாதீங்க. இது இயற்கையாகவே அமைஞ்ச உறவு. இது எவ்வளவு డీపాన ఉరవెండ్రది నా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో బీజేపీ అంచనాలకు మించి ముందంజలో ఉంది. ప్రారంభ ట్రెండ్స్లోనే మెజారిటీ మార్కును దాటడం సంచలనంగా మారింది. సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతాలు మారుమోగుతున్నాయి. స్వీట్లు పంచుకుంటూ విజయోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర బెంగాల్లో బీజేపీ బలంగా నిలుస్తోంది. 15 ఏళ్ల మమతా పాలనకు ముగింపు పలకాలని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. సినీ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. విజయం కోసం మొక్కులు తీర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. దర్శనం అనంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. భక్తులతో కలిసి ఆమె ప్రసాదాలు స్వీకరించారు. అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. త్రిష దర్శనం ఆలయంలో ఆకర్షణగా మారింది. భక్తులు, అభిమానుల్లో ఆనందం కనిపించింది. బాబు మా ఎట్రా ఎట్రా அப்படியே வந்துடுங்கம்மா. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలన ఫలితాలు సాధిస్తోంది. విజయ్ నాయకత్వంలో పార్టీ 2వ స్థానంలో నిలవడం విశేషం. అన్నా డీఎంకేను 3వ స్థానానికి నెట్టివేయడం రాజకీయంగా పెద్ద మార్పుగా మారింది. విజయ్ స్వయంగా 2 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో నిరాశ వాతావరణం కనిపిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ఆశించిన విధంగా లేకపోవడంతో ఏర్పాట్లను తొలగిస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న 2 పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త రాజకీయ శకానికి నాంది పలికిందని భావిస్తున్నారు. యువతలో టీవీకేకే మద్దతు పెరుగుతోంది.
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వడ్లు కొనకపోవడంతో 2 రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు ఎండలో వడ్లు ఆరబోస్తూ కుప్పకూలి మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు. మహబూబాబాద్ జిల్లాలో రైతు వెంకన్న పిడుగుపడి చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ 2 మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతుల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలోని క్లస్టర్లపై చర్చించారు. భారత ఔద్యోగిక్ వికాస్ యోజన కింద పారిశ్రామిక పార్కుల అభివృద్ధి అంశాన్ని పరిశీలించారు. 2026-27లో ఏర్పాటు కానున్న ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్పై దృష్టి సారించారు. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. పెట్టుబడులు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించడం లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.